మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. ఇవాళ చాలామంది నాకు కాల్ చేస్తున్నారండి. అడిగే క్వశ్చన్ ఏంటంటే, మాకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏవైతే ఈ టర్మ్ ప్లాన్స్ ఉన్నాయో ఇవి మనకి ఈ వార్లో కనుక మనకి ఏదన్నా జరిగితే, అంటే ఇప్పుడు చూడండి ప్రస్తుతం అంతా ప్యానిక్గా ఉంది సిచ్యువేషన్ ఇండియాలో. సో ఇట్లాంటి వార్ సిచ్యువేషన్ వచ్చింది. ఇట్లాంటి టైంలో కనుక ఎవరన్నా సివిలియన్స్ కనుక ప్రాణాలు కోల్పోతే ఇట్లాంటి వార్ వల్ల మనకి ఏదన్నా టర్మ్ ప్లాన్ తీసుకున్నాం కదా, 1 crore పాలసీ మనకి ఏమైనా వర్క్ అవుతుందా, మనకేమైనా కుటుంబానికి వర్క్ అవుతుందా, అలాగనే ఏమైనా ఇంజూరీస్ కనుక జరిగితే ఈ ఇంజూరీస్ని మన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో ఏమైనా కవర్ అవుతాయా అని అడుగుతున్నారు. చూడండి, మనం బాగా గుర్తుంచుకోవాలి. ఎట్లాంటి వార్ వల్ల కానివ్వండి, లేదా ఏదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వల్ల కానివ్వండి, మన ప్రాణాలు కోల్పోవటం కానివ్వండి, లేకపోతే ఇంజూరీస్ జరగడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మనకి హెల్త్ ఇన్సూరెన్స్లో కానివ్వండి, అలాగే టర్మ్ ప్లాన్స్లో కానివ్వండి కవర్ అవ్వవు. వాళ్ళు ఈ క్లాస్ క్లియర్గా రాసిపెట్టారు. ఎట్లాంటి వార్ యాక్టివిటీస్లో కనుక మనకి వచ్చిన క్లెయిమ్స్కి అయితే మేము ఇవ్వమని చెప్తున్నారండి. సో చూడండి, మనకు జాగ్రత్తగా ఉండాలండి. మనం ఇట్లాంటి టైంలో క్రౌడెడ్గా ఉన్న ప్లేసెస్లో వెళ్లకుండా అవసరం ఉంటేనే బయటకు వెళ్ళటం, సో అవసరమైతేనే మనం ప్రయాణాలు చేయటం, ఇట్లాంటివన్నీ చేయాలండి. మనం కొంచెం జాగ్రత్తలో ఉండాలి. మనకి ఎటువంటి కవరేజ్ అయితే లభించదు. ఐదర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో కానివ్వండి మనకి అయితే కనిపించదు. సో ఇప్పుడు ఈవెన్ ఐఆర్డీఏ కూడా మనకి రీసెంట్గా రిపోర్ట్స్ అయితే బాగా చెప్తున్నాయండి. ఇండియాలో ఇంకా పెనిట్రేషన్ బాగా అవ్వలేదు. ఆల్మోస్ట్ ఇన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నా కూడా ఇంకా పెనిట్రేషన్ అనేది అంత ఫాస్ట్గా అవ్వట్లేదు. గత 10 yearsతో పోలిస్తే ఇప్పుడు చాలా డౌన్లోనే ఉంది. ఏమైంది అని చెప్తున్నారు. ఐఆర్డీఏ వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు ఈ విషయంలో. చూడండి, చాలామంది కూడా ఒక 10 years బ్యాక్, 5 years బ్యాక్ ఎవరైతే పాలసీ హోల్డర్స్ ఉన్నారో ఇప్పుడు కూడా అంతమంది పాలసీ హోల్డర్స్ ఉన్నారు కానివ్వండి, ఆ సంఖ్య పెరగట్లేదు. ఉన్న ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్న ఈ పాలసీ హోల్డర్లు అందరూ కూడా ఈ చూడండి, సపోజ్ వేరే కంపెనీలో ఐసిఐసిఐలో ఉన్న వాళ్ళందరూ హెచ్డిఎఫ్సికి మూవ్ అవటం, హెచ్డిఎఫ్సిలో సరిగ్గా మాకు క్లెయిమ్స్ రావట్లేదు, హెచ్డిఎఫ్సి ఇరుగులో క్లెయిమ్స్ రావట్లేదు అని చెప్పి కేర్కి వెళ్ళటం, కేర్ పాలసీ హోల్డర్లు అందరూ రెల్లిగేర్కి వెళ్ళటం, అలాగే మన సిగ్మా మణిపాల్ కావచ్చు, అలాగే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇట్లా ఈ కంపెనీస్లోనే వాళ్ళు తిరుగుతున్నారండి పోర్టబిలిటీ రూపంలో. చూడండి, ప్రతి ఒక్క కంపెనీస్లో కూడా ఇష్యూస్ అయితే ఉన్నాయి. మా దగ్గర మేము 20 ఏళ్ల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాము, చాలా ఇన్సూరెన్స్లో ఉన్నాము, చాలా కంపెనీస్ ఇన్సూరెన్స్లో మేము డీల్ చేస్తుంటాము. ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా మనకి కొద్ది గొప్ప అయితే క్లెయిమ్స్ రాకుండా ఉంటాయి, ఇష్యూస్ అయితే ఉంటాయండి. ప్రతి ఒక్క కంపెనీకి ఇష్యూస్ ఉంటాయి. మేము బాగా పరిశోధిస్తే మాకు తెలిసింది ఏంటంటే, ఇన్సూరెన్స్ కంపెనీస్లో కూడా కొంచెం ప్రాబ్లం 50% ఉంటే 50% ఈవెన్ కస్టమర్స్లో కూడా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా లేకపోవడం వల్ల, వాళ్ళకి తెలియకుండానే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల కూడా క్లెయిమ్స్ రావడం అనేది జరగట్లేదు. ఇప్పుడు చూడండి, కొన్ని స్కూల్స్ ఉంటాయి. ప్రతి స్కూల్స్లోనూ ఒక టాప్ ర్యాంక్ వచ్చే పిల్లాడు ఉంటాడు, అలాగే ఫెయిల్ అయితే పిల్లాడు ఉంటాడు. ఈ టాప్ ర్యాంక్ వచ్చే పిల్లాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ స్కూల్లో జరిగినా టాప్ ర్యాంక్ అయితే వస్తుందండి. అలాగే ఫెయిల్ అయిన పిల్లాడు ఏ స్కూల్లో జరిగినా ఫెయిల్ అవుతాడు. సో కాబట్టి అట్లాగే మనం పాలసీలో తీసుకున్నాము, మనకి క్లెయిమ్ వచ్చింది అంటే కనుక ఆ క్లెయిమ్ మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నా కూడా వస్తుంది. అలాగే క్లెయిమ్ రాలేదు అంటే కనుక మనకి ఏ ఇన్సూరెన్స్లో కంపెనీలో ఉన్నా కూడా ఆ క్లెయిమ్ రాదండి. ఎందుకంటే ఇక్కడ ఎందుకు క్లెయిమ్ ఇవ్వట్లేదు అనేది వాళ్ళు జెన్యూన్గానే రిపోర్ట్ అయితే ఇస్తారు. సో రీజన్స్ వల్ల మేము క్లెయిమ్ ఇవ్వలేకపోతున్నాము అని. అది కనుక మనకి ఏదైనా రాంగ్గా అనిపించింది, సరిగ్గా లేదు అంటే కనుక మనం ఏదైనా అంబేద్కర్ కోర్టుకి వెళ్ళొచ్చు, లేదంటే మనం మనకి మెయిల్ అయితే రాయొచ్చు వాళ్ళకి. సో అండ్ సో కారణం వల్ల మేము రిజెక్ట్ చేసినందుకు మాకు రీజన్స్ కావాలని చెప్తే కూడా వాళ్ళు రీజన్స్ ఇస్తారు. సో అదండి, యాక్చువల్గా ఏంటంటే పెనిట్రేషన్ అవ్వట్లేదు, కొత్తగా పాలసీ హోల్డర్స్ అయితే రావట్లేదు. ఇన్ని పాలసీ బజార్ ద్వారా చూసినా కానివ్వండి, ఎంత మనం బయట మార్కెట్లో వీటి గురించి అవేర్నెస్ ఎంత తీసుకొచ్చినా కూడా ఇప్పటికీ కూడా చాలామందికి మాకు కార్పొరేట్లో ఇన్సూరెన్స్ ఉంది, మనకి ఆల్రెడీ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి, మనం ఇప్పుడే ఏజ్ ఎంత ఆల్రెడీ 30 years కదా, 50 years వచ్చాక పాలసీస్ తీసుకుందాం, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుందాము, అట్లా చాలా రీజన్స్ వల్ల మనకి ఏంటంటే పాలసీస్ ఇంకా తీసుకోవట్లేదండి. అదే ఐఆర్డీఏ చెప్తుంది. ఇప్పుడు ప్రీమియం కాదు, నెంబర్ ఆఫ్ పాలసీస్ పెరగాలి అని చెప్పి అన్ని కంపెనీస్కి కూడా స్ట్రిక్ట్ రూల్స్ అయితే పాస్ చేసింది. సో ఎందుకంటే ఉన్న పాలసీ హోల్డర్లే అన్ని కంపెనీస్ చుట్టూ తిరుగుతున్నారు తప్ప, ఆ కంపెనీ షిఫ్ట్ అవుతున్నారు తప్ప కొత్త వాళ్ళైతే రావట్లేదు. సో చూడండి, ఇప్పుడు యాక్చువల్గా హెల్త్ ఇన్సూరెన్స్ మనం తీసుకుంటే ఇవాళ కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది. హాస్పిటల్స్లో చూస్తే మీకు ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో అది ఆల్మోస్ట్ 15% దాకా కూడా ఉంది. ఇప్పుడు చూడండి, మాకు రీసెంట్గా ఒక క్లెయిమ్ వచ్చింది ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ నుంచి. వాళ్ళు ఎలా బిల్ చేశారంటే, ఒక చిన్న ఫీవర్కే, ఈవెన్ జస్ట్ ఒక ఫీవర్కి కూడా 80,000, 1 lakh చెప్తున్నారు. ఒక సర్వే చెప్పింది ఏంటంటే, మొత్తం ఒక ఇయర్లో
5000 హాస్పిటల్స్ వస్తాయి. అంటే హాస్పిటల్స్‌లో 5000 మంది జాయిన్ అయితే అందులో జెన్యూన్ కేసెస్ కేవలం 2000 మాత్రమే ఉన్నాయి. 3000 కేసెస్ ఎలా ఉన్నాయంటే అసలు హాస్పిటల్స్ ఆ ఫీవర్ కోసం వాళ్ళు హాస్పిటల్స్‌లో జాయిన్ అవ్వక్కర్లేదు. కేవలం ఇన్స్యూరెన్స్ ఉంది కదా అన్న పేరుతోనే వాళ్ళు జాయిన్ అవుతున్నారు. సో, దానివల్ల ఇన్స్యూరెన్స్ కంపెనీస్‌కి చాలా చాలా లాసెస్ వస్తున్నాయండి. ఎందుకంటే మనం కనుక జెన్యూన్‌గానే దానివల్ల నెక్స్ట్ జరిగిందేంటంటే కొన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీస్ 104 ఫీవర్ వస్తేనే మేము దాన్ని పరిగణిస్తాము. 104 ఫీవర్ మీకు రాకపోతే కనుక మీకు క్లెయిమ్ ఇవ్వము అంటున్నారు. సో, అలా కూడా చాలా కంపెనీస్ ముందుకొస్తున్నాయి. అది కూడా మనం పెట్టుకోవాలి మైండ్‌లో. సో, ఊరికనే ఇన్స్యూరెన్స్ ఉంది కదా అని చెప్పి మనం హాస్పిటల్‌కి వెళ్ళిపోకూడదు. నిజంగానే జెన్యూన్‌గా మనం హాస్పిటల్‌కి చేరాలా? అంత అవసరం ఉందా? అని చూసిన తర్వాతనే మనం ఈ రికమెండేషన్ చేసుకోవాల్సొస్తుంది. సో, ఇప్పుడు చూడండి కొన్ని హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీస్ ఎలా ముందుకొస్తున్నాయంటే ఇది అవాయిడ్ చేయడానికి ఫస్ట్ మనకి ఓన్లీ 5 చెప్పారండి. ఫీవర్ కానియండి, వామిటింగ్స్ కానియండి, లూజ్ మోషన్స్ కానియండి, ఇట్లాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కానియండి, ఇట్లాంటి కనుక ఈ 4 కనుక ఉంటే ఫస్ట్ టెలిఫోన్ కన్సల్టేషన్ ద్వారా వాళ్ళే మనకి డాక్టర్లే వచ్చి ప్రిస్క్రిప్షన్ ఇస్తారు టెలిఫోన్‌లో. అవ్వట్లేదు అంటే ఒక డాక్టరు, ఒక నర్స్ మన ఇంటికే వస్తారండి. మన ఇంటికే వచ్చి ఆ ట్రీట్మెంట్ అనేది చేస్తారు. వాళ్ళు చెప్తారు ఈ 3 డేస్ తర్వాత ఇది ఇంకా తగ్గట్లేదు. మీరు హాస్పిటలైజ్డ్ అవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్తారు. అప్పుడు కనుక మనం హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే ఇట్లాంటి అన్నెసెసరీ ఈ అడ్మిషన్స్ అన్నీ ఆపడానికి అవుతుంది. సో, తద్వారా ఇప్పుడు చాలా ఇన్స్యూరెన్స్ కంపెనీస్ ఇలాంటి ఆఫర్స్‌ని ముందుకు తీసుకొస్తున్నాయి. మనం కేవలం ఒక ఫీవర్‌కి కావచ్చు, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కావచ్చు, అలాగే మనకి లూజ్ మోషన్స్ కానియండి, వామిటింగ్స్ కానియండి. ఈ 4 కనుక సింప్టమ్స్‌తో హెవీగా ఉన్నప్పుడు డాక్టర్సే మన ఇంటికి వస్తున్నారు ఇవాళ. సో, డాక్టర్స్, ఒక నర్స్ కూడా వస్తారు. మనకి ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. మెడిసిన్స్ కూడా ఇంట్లోనే ఇస్తారు. ట్రీట్మెంట్ కూడా ఇంట్లోనే జరుగుతుంది. సో, ఇలా చేసుకున్న క్లెయిమ్ ఇది కూడా మనకి ఇంపాక్ట్ ఉండదు మన క్లెయిమ్‌లో. సో, మనకి నో క్లెయిమ్ బోనస్ అనేది వస్తుంది తద్వారా. సో, మనకి ట్రీట్మెంట్ కూడా అప్పుడు ఇంటికొచ్చిన డాక్టర్ చెప్తారు. మనం హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాలి అంటే అప్పుడు మనం అడ్మిట్ అవ్వచ్చు. సో, అట్లాంటి ఆపర్చునిటీస్ కూడా ఇప్పుడు వస్తున్నాయి. సో, ఇదండి ఒక మంచి హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోండి. తద్వారా ఇట్లాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు పొందొచ్చు. అలాగే చూడండి, హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో చాలామంది అనుకునేదేంటంటే మన కంపెనీ ఇన్స్యూరెన్స్ ఉంది కదా అనుకుంటున్నారు. ఇప్పుడు హాస్పిటల్స్ ఎలా ఉన్నాయంటే 10:1 అనేది 1000:1 అనేది ఒక రేషియో ఉంటుందండి. అంటే ఇప్పుడు చూడండి, ఎందుకు మనకి చాలామంది అన్నారేంటంటే హాస్పిటల్స్‌లో మనకి పెంచుతున్నారు. రేట్లు బాగా పెంచేస్తున్నారు. ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్‌కెళ్తే రూమ్ రెంట్ పర్ డే మీకు 8000 చెప్తున్నారు. అలాగే బిల్స్ కూడా చాలా ఏస్తున్నారంటున్నారు. ఎందుకు అలా జరుగుతుంది అంటే 1000:1 అనేది ప్రస్తుతం జరుగుతుందండి. ఒక సర్వే ప్రకారం తెలిసిందేంటంటే ప్రతి 1000కి ఒక 3 బెడ్స్ అనేది కావాల్సొస్తుంది. కానీ మన దగ్గర ప్రతి 1000కి 1 బెడ్ ఉంది, అవైలబిలిటీలో ఉంది. సో, ఎక్కడైతే డిమాండ్ ఎక్కువ ఉంది కానీ సప్లై లేదు. తద్వారా ఏంటంటే వాళ్ళు కంట్రోల్ చేయడానికి మనకి ఇలాంటివి తీసుకొస్తున్నారండి. సో, కాబట్టి ప్రతి ఒక్క చిన్న మనకి ప్రాబ్లమ్‌కి కూడా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్‌కి వెళ్ళకండి. 3 స్టార్ హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి. అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కాకుండా కొంచెం తక్కువ హాస్పిటల్స్ ఉంటాయి. అట్లాంటి హాస్పిటల్స్ కూడా డాక్టర్స్ అందరూ కూడా ఎయిమ్స్‌లో చదివిన డాక్టర్లే ఉంటారు. సో, అట్లాంటి ఒక మంచి డాక్టర్లు ఉంటారు. ఒక మంచి హాస్పిటల్స్ తీసుకొని మనం కనుక 3 స్టార్ హాస్పిటల్స్‌లో కనుక వెళ్తే మనకి ట్రీట్మెంట్ త్వరగా జరుగుతుంది. బెడ్ దొరుకుతుంది. తద్వారా మనకేంటంటే ఈ ప్రీమియం కూడా చాలా తక్కువే, కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది. మనకి 100% క్లెయిమ్ వస్తుంది. సో, అన్నెసెసరీగా బ్యాండ్ ఎయ్యరు. సో, మనకి త్వరగా డిశ్చార్జ్ కూడా అవుతాము. సో, అదండి చాలామంది మాకు చెప్పేదేంటంటే హాస్పిటల్స్‌లో రూమ్స్ దొరకట్లేదు అంటున్నారు. అందుకే కారణం. సో, ప్రతి ఒక్క చిన్న ఇష్యూకి మీరు వెళ్ళిపోకండి కార్పొరేట్ హాస్పిటల్స్‌కి. లైక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌కి వెళ్ళకండి. ఏదన్నా పైన మేజర్‌గా ఏదైనా బ్రెయిన్ ప్రాబ్లమ్ వచ్చింది, ఏదైనా కిడ్నీ ఇష్యూ వచ్చింది, హార్ట్ ఇష్యూ వచ్చిందంటే వెళ్ళాలి. కేవలం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌కిను, ఇట్లాంటి హై ఫీవర్‌కి మల్టీ స్పెషల్ హాస్పిటల్స్‌కి వెళ్ళకండి. అక్కడ బెడ్స్ దొరకట్లేదు. సో, అదండి, హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోండి. మనకి గుర్తుంచుకోండి, ఇలాంటి వార్ సిట్యుయేషన్‌లో హెల్త్ ఇన్స్యూరెన్స్ మనకి కవర్ కాదని చెప్తున్నాను. థాంక్ యూ.